హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అండి. ఇంకా ఫుల్ హ్యాపీ. మా చిన్నపిల్లలప్పుడైతే ఇంకా పొద్దున్న లేచి తలస్నానం చేసి స్కూల్కి చక్కగా రెడీ అయ్యేది. ఆ టైలు వేర్లేండి. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా ఆశ్రితన అయితే ఉంది కదా, ఇంకా ముగ్గురు పిల్లల్లో ఇంకా బాబు కానీ చిన్న బాబుకి పెద్ద బాబుకి స్కూల్ లేదంట. అంటే వాళ్ళు నర్సరీ, ఒకరు ఎల్కేజీ కదా, అందుకని చెప్పేసి వాళ్ళకైతే స్కూల్ లేదు. పొద్దున్నే లేచాడు చిన్నబాబు అయితే. చిన్నబాబు ఈరోజు స్కూల్ లేదుగా నీకు? లేదు లేదు మమ్మీ. నువ్వు బడి పదవా రెడీ చేస్తా పరా. రెడీ చేస్తావా? రోజు ఆడటం కాదు, రోజు నువ్వు వస్తావా బడికి అని అడుగుతాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు నువ్వు బడికి ఎక్కాలి. ఎప్పుడు నేను రాను, ఇంకా నువ్వే పోవాలి బడికి, సరేనా? ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా పాప కోసం ఫుడ్ అయితే ఇంకా ఈరోజు వచ్చేసి ఇంక రోజు రైస్ ఏం తినద్దులే అని చెప్పేసి ఈరోజు ఎగ్ నూడిల్స్ రెడీ చేసి పంపిస్తాను. అలానే నాకు ఈరోజు కొంచెం టైర్డ్ అయ్యి నాకు బాగాలేదు, అందుకని చెప్పేసి నేను పనికి వెళ్ళట్లేదండి. ఇంక మా వారు ఒకరే వెళ్తున్నారు. ఇంకా ఆయన కోసం వంట రెడీ చేయాలి కదా, ఎంతకైనా కూడా బాగా పనుకుంటే అంతే సంగతులు. అలా కాకుండా ఇంక లేచి ఏదో ఒక పని నాకంటూ నేను చేసుకుంటూ ఉంటాను. పాపం మా వారు నాకు బాగలేదని చెప్పేసి పొద్దున్నే సామాన్ అయితే తోమేస్తూ ఉన్నాడు. నాకు పెద్ద అత్త అయినా, మామయ్య అయినా, అమ్మ అయినా, నాన్నైనా మొత్తం మా వారేనండి. ఫుల్ హ్యాపీ. ఇలా మీరు చాలామంది కామెంట్ చేశారు, రోజే మీకోసం భర్త దొరకడం చాలా చాలా అదృష్టమని. చాలా, ఒకటి కాదు, రెండు కాదు, 100% చాలా అదృష్టం నాకు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్తాను అయితే శుభ్రంగా అయితే రెడీ చేసి పంపిస్తాను. స్వాతంత్ర దినోత్సవం 80వ సంవత్సరం మరి ఏ విధంగా జరిగింది అనేది చూసేద్దాం. ఇంకా నా కూతుర్ని రెడీ చేయటం అంటే స్కూల్కి వెళ్ళటానికి లేదు కదా, అంటే అమ్మాయి పత్తిపాడు, ఇంకా అక్కడ పోవడానికి లేదు. ఇక్కడ రెడీ చేసి ఆ అమ్మాయి లేసి నాకు ఆ అమ్మాయి ఫీలింగ్ అనేది ఏందో తెలుసుకుందాము. ఓకే, నీళ్ళు పోయమంటేసి ఇంకా నీళ్ళు కాబట్టేసేలా ఫస్ట్ తలస్నానం చేయించేసేయడానికి. ఇంకా ఒక్కొక్కళ్ళకి ఇంకా ఫుడ్ అయితే మొత్తం రెడీ చేసేసి మా వారిని పనికి పంపించాలా, మా పిల్లల్ని ఇంకా ఆశ్రిత స్కూల్కి పంపించాలా. 2 పిల్లలు ఉన్నారుగా, వాళ్ళతో పెట్టుకొని ఈరోజు ప్రశాంతంగా పనుకోవాలి. అలాగుంది నా బాడీ మొత్తం. అలాగ టైర్డ్ అయిపోయి ఉన్నానంటే చాలా. ఇంకా రోజు పనికి వెళ్తూ ఉన్నాం కదా, అందుకని చెప్పేసి కొన్ని చిన్న విషయాలు వస్తూ ఉంటాయి కదా, అందు ప్రాబ్లం వల్ల ఇంకా ఈరోజు పనికైతే వెళ్ళట్లేదు. ఇంకా పిల్లలకి వచ్చేసి ఇంకా మొత్తం అయితే రెడీ చేస్తూ ఉంటాను, చూసేయండి. ఈరోజు నా డైలీ రొటీన్ వ్లాగ్. అలానే ఇంకా నా కూతురిని ఎలా రెడీ చేస్తాననేది ఏందో మీరే తప్పకుండా చూడండి, ఓకేనా? పొయ్యి అయితే మంటేసాను, ఇంకా కాస్త కోసం నీళ్ళు అయితే కాబట్టేసాను. కొన్ని తీసేయాలి ఫస్ట్.
పోయినేసానండి బయట. ఇంకా లాంచ్ చేసి పప్పు కుక్కర్లో ఇంకా పప్పు అయితే వేసేసాను. మా వరకు టైం అవుతుంది కదా, అందుకని 2 టమాటాలు, 4 పచ్చిమిరకాయలు, కందిపప్పు, ఉప్పు, కారం, చింతపండు ఉప్పు వేసాను. ఇంకా అనంతో పాటు ఇది కూడా ఉడికింది కదా కాకుండా. ఓకేనండి, ఇంకా నా కూతురు అయితే రెడీ చేసేసాను. ఇంకా ఆమె కోసం ఈ చెవులు కావాలంటే మ్యాచింగ్ ఎంత హ్యాపీయో. ఈ జాగ్రత్త అమ్మ, బాగొట్టేవు. హాయ్ చెప్పు. ఈరోజు ఏంటి దోస్తా? ఇది మీ స్కూల్లో స్పెషల్ జనగణమన. నా చెవులు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. మాట్లాడు, నేను పాడదా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఏమన్నా స్టేజ్ చేయండి, ఈ చెవులు ఎట్టండి, లైక్ చేయండి. కాటికి తెచ్చుకోవాలి. తెచ్చేనేమో ఇంట్లోనేమో ఉంచురాయ. అటేను ఇటేను పైకి లేకు. సెల్లు పడింది. కచ్చి తెలుగు చేసింది బాగా. ఇటు తిరుగు మమ్మీ, నువ్వు అటు తిరుగుతు, నేను అట్ట వల్ల చెప్పు. బుక్స్ బ్యాగ్ ఇప్పుడు ఉందో చెప్పు. జనగణమన అధినాయక జయ భారతమాగమిత సింధు గుజరాట జావీర్ ఉచ్చలమంగ వింధ్యలిమాచల్ యమునా గంగ उच्छल जन सीतारंग तब शुभ राहे जान तब शुभ आशीषम ताहे जवनि आद जनगण मन अधिनायक जय रतवाजनिता जय 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 जय. మా అయిపోయింది. హాయ్, ఈరోజు మమ్మీ నాకు కోడిగుడ్డు అన్నం చేస్తుంది. ఓకే అండి, ఇంకా బాబు కోసం చెప్పేసి ఇంకా ఎగ్ రైస్ అయితే చేసాను. వాళ్ళ నాన్నకి కూడా టైం అవుతుంది. ఇంకా ఏంది పడేసా అంట్లు మొత్తం తోమేసాము. ఏం కావాలి నీకు? ఈ బాస్కెట్ తీసుకో. ఇది తీసుకెళ్తావా? నేను చేస్తాను, నువ్వెందుకు ఆడా? చాలా క్యూట్గా ఉన్నావు వేస్తా నువ్వు. క్యూట్గా చూడు. లంచ్ బాక్స్ కామెరా రెడీ చేసుకుంటాను. మొత్తం చేసిన నేను మొత్తం చేసింది నన్ను కొంచెం అన్న చేపిస్తున్నా. మరి నువ్వు కొంచెం చేస్తే ఎట్లా మళ్ళీ చెప్పు. నువ్వు చేయకూడదు కదా, నువ్వు చిన్నపిల్లవు కదా. పడు బాక్స్ పెట్టు, బాక్స్
వస్తా. తీసుకెళ్తాను. చెప్పులేసుకో. పువ్వులు వద్దు. పువ్వులు రాలేదు. సరేదా పా మరి బస్సు వచ్చింది గోకనా. అదే మీ బస్సా? అబ్బో తిప్పిన షాలే చూడు. ఏయ్ రెడీ బేబీ. పూలు వద్దామా నీకు? ఇంకా ఈలోపు బస్సు కూడా వచ్చేస్తుంది. ఇట్లా స్నాక్స్. ఆశ్రిత ఓయ్ బాయ్. ఓకే అండి, ఇంకా పిల్ల వచ్చేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది కదా. మా వారికి టైం ఉందని చెప్పేసి ఇంకా పప్పు చారు అయితే రెడీ చేశాను. ఇంకా దాంట్లో వచ్చేసి ఆమ్లెట్, దీంట్లో ఓలిన కారం, ఉప్పు, పసుపు, ఆయిల్, 2 కోడిగుడ్డు అంతే అండి. ఇంకా అంత మించి ఏమీ లేదు. డాడీకి ఇంకా ఆ విధంగా అయితే చేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాము. బాగుంది రా, ఎందుకు బాగోదు? ఈ విధంగా అయితే ఆమ్లెట్ రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా సూపర్గా వండుతుంది. ఒకటి ఆయనకి, ఒకటి లంచ్ బాక్స్. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఆమ్లెట్ వేసుకుంటే చాలు. ఓకే అండి, ఇంకా టమాటా పప్పు, అలానే రైస్, ఆమ్లెట్, మా వారు కూడా రెడీ బ్రష్ చేసి వచ్చారు. అయితే ఇంకా చక్కగా అయితే రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయాను కదా. ఇంకా మా వారి కోసం అయితే అన్నీ అయితే రెడీ చేసి పెట్టేశాను. మా వారు చాలా సైలెంట్గా ఉంటాడు. అలా లేకుండా ఏం చేయదు, మీరే గమనించండి. హలో బేబీ. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఓన్లీ భోజనం చేయటం, పని చేయటం, తినటం, పనుకోవటం అంతే. అంతకు మించి ఒక మంచి న్యూస్ ఒకటి ఉందండి. ఇంకా సెలబ్రేషన్ అయితే రెడీ చేయాలా, అదేంటో మీకు కూడా తెలిసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మా వారికి కూడా ఆమ్లెట్, అలానే వైట్ రైస్, అలానే పెరుగు, ఉప్పు, పప్పు మొత్తం అయితే రెడీ చేశాను. టైం అవుతుంది కదా. పప్పులోకి స్నాక్స్, క్యారెట్ పెట్టేద్దాం.
ఏ గొడ్డయి షర్ట్ ఆ షర్ట్ పని వేసుకుంటాం వేసుకుంటున్నావు పని మీద కదేనా మరి ఇంకేది ఎందుకు ఇది వేసుకో మరి ఇప్పుడు అది ఇచ్చి దీనికి గుండెలుగా కన్న కొట్టి తింటాం మరి మడి తెచ్చి పెడుతుంటే వచ్చినావు 4 గంటల బస్కే మనం కడపై బస్కే పిల్ల వచ్చింది మధ్యాహ్నం కల్లా ముగ్గురు మనం సాయంత్రం పోదాం సాయంత్రం బస్కి వెళ్దాం చేసుకెళ్ళే పనికి కూడా పని చేయడానికి మేము కష్టపడుతుంటే పనికి పోదానని నీళ్ళు ఓడుతున్నాడు డాడీ అని చెప్తా సాయంత్రం ఓకే అండి ఇంకా చూసారు కదా ఇంక ఇప్పుడు దాకా అయితే ఇంకా ఇంట్లో పనులు ఇప్పుడు దాకా అయితే సరిపోయినాయి ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాము ఇంకా పిల్లలు తీసుకొని ప్రాంతానికి అయితే వెళ్ళొచ్చాను ఇంటికి వచ్చాను నైట్ మీద వెళ్ళొచ్చాను అదేం లేదు డ్రెస్ చేంజ్ చేశానండి ఇంకా మా పిల్లలు వచ్చేసి చర్చిలు అస్సలు ఉండట్లేదు అల్లరి చేస్తూ ఉన్నారు అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళని అయితే తీసుకుని వచ్చేసాను ఇదిగో ఈ విధంగా ఇద్దరు కొట్టుకుంటా ఉన్నారు హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ తిన్నారా మీరు కాదురా వాళ్ళు తిన్నారా అని అడుగు ఎట్లాను ఎట్లాను ఎట్లా ఎట్లా అనాలంట మళ్ళీ ఇలా గుద్దాలంట తర్వాత అలా చేయాలంట స్కూల్లో ఇది ఒకటి నేర్చుకున్నాను ఇంకా భోజనం అయితే ఇంకా చేయలేదు భోజనం చేయాలి మా వీళ్ళిద్దరికే స్కూల్ లేదండి అమ్మో తలకాయ మామూలుగా లేదు స్కూల్కి వెళ్తేనే ప్రశాంతంగా ఉండిద్ది నేను పనికి వెళ్తా కాబట్టి నాకు ఏం తెలియదు ఇంటికాడ నాకు ఆశ దుంప తెచ్చుతున్నారు ఎట్లా అంటే ఏసీ అయితే ఆన్ చేశాను ఇంకా 25 పెట్టినాను ఇంకా డోర్ క్లోజ్ చేయాలా అట్టయితే కిటికీలు అయితే పెట్టేశాను బట్టలు మొత్తం సర్దేశాను బట్టలు మొత్తం ఉతికేసాను మెల్లంగా ఏ డోర్ లాక్ చేయి ఇంకా పనుకుందానండి పనుకుంటారా పనుకోరా పనుకుంటారా పనుకో నువ్వురా బొబ్బు ఉంటావా బొబ్బుండి మరి బొబ్బుడి గోల్ చేయకుండా బొబ్బు అవ్వాలా ఎట్లా 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 అట్లా కాదా అట్లా ఇట్లా లేదు ఇట్లా లేదు ఇంక పనుకోండి పనుకోమ్మా ఇంకేసి వచ్చేసి 25 పెట్టాను కానీ కూలింగ్ అవ్వలేదు ఇంకా ఇప్పుడే ఆన్ చేసింది ఏసీ రిమోట్ ఎదురా పండు పుష్కం 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 ఇంకా 25 ఉంది కూలింగ్ రావట్లేదు కాబట్టి 24 పెట్టుకుందాం అది వచ్చేసి బుస్సలు పుట్టింది మళ్ళీ దానికోసం మనం దుప్పటి కొడుకోపోవాలి అప్పుడు ప్రశాంతంగా హాయిగా నిద్ర వచ్చేసింది ఇవ్వనుకోండి కళ్ళు మూసుకోవాలా కళ్ళు మూసుకోవాలా కళ్ళు మూసుకో ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్ ఆదర్శ్ క్లోజ్ యువర్ హ్యాండ్ కాదు నేను అంది క్లోజ్ యువర్ ఐస్ అంటే కళ్ళు మూసుకోవాలి అని అర్థం హ్యాండ్ ఏది కూర్చొని నిద్రపోతాయింది పనుకోరా అన్ని ఇంత లేడు కానీ ఇక్కడ చాలా చాట్లలో ఉన్నాయి చాలా ఏషాలు ఉన్నాయి ఇక్కడ కాడైతే అసలుకి అల్లవాడు చూడు ఏం చేస్తున్నాడు పడుకోండి 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 ఇక నిద్రపిచ్చాకే నాకు సరిపోయింది
డోర్స్ మొత్తం క్లోజ్ చేసాక ఇంట్లో అంతా చీకటమయంగా ఉందండి. ఇంకేముంది, ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఇంకా చెప్పేసా కదా పొద్దునే. ఆ టైంలో చాలా ఎంజాయ్ చేసాము. మా చదువుకున్న టైంలో ఇంకెప్పుడు ఎక్కడ ఉండేది, ఇగో వీళ్ళు ఎంజాయ్ చేయటమే పిల్లలతోటి. ఇంకా ఓకేనా, ఇంకా వీడియో ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు వచ్చేసి చాలా ఐటమ్స్ అయితే రెడీ చేయాలి. ఇంకా మా వారి కోసం బూరెలు అయితే రెడీ చేస్తాను. కానీ కొంచెంసేపు పండుకున్నాక చేస్తానండి, ఇప్పుడు కాదు. కొంచెంసేపు నిద్రపోవాలి, అప్పుడే బూరెలు ఇంకా తీపి బొండలు కూడా చేయమన్నాడు. అవి ఎలా చేయాలో నాకు తెలియదు, కానీ యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఇంకా మొత్తం వచ్చేసిద్ది. ఇంకా దాంట్లో నేర్చుకొని నేను వీడియో తెస్తాను, అది మీరు చూసేయండి. ఓకేనా, కొత్త వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్ అక్షయ్. బాయ్ బాయ్. బాయ్.